మర్డర్ చేసిన మీతో కామెడీ చేయగలమా? గడిచిన కొన్ని గంటల్లోనే మనుషుల రూపాలు స్వరూపాలేంటో కొత్తగా తెలుస్తున్నాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వర్మ గారు, ఏమీ లేదు, సింపుల్. నీ కంపెనీ షేర్స్ మాకిస్తున్నారు. మా దగ్గరున్న ముకుంద్ మర్డర్ ఎవిడెన్స్ మీకిస్తున్నాం, అంతే. బహుశా మీకు కోపం వస్తుందేమో, బట్ కంపెనీ షేర్స్ కావాలా, జైల్లో ఖైదీలతో కంపెనీ కావాలా? ఆలోచించుకోండి. అయిపోయింది. గుడ్, థ్యాంక్స్ వర్మ గారు. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేటింగ్. ఇప్పుడు అందరితో కలిసి ఒక సెల్ఫీ తీసుకోండి. వాట్? ఏం మాట్లాడుతున్నావు? మీరు సరిగ్గానే విన్నారు వర్మ గారు. వచ్చిన వాళ్ళందరితో ఒక సెల్ఫీ తీసుకోండి, పక్కనే ఉన్న లాయర్తో పాటు. ప్లీజ్. సెల్ఫీ తీసుకుందామా? షూర్ సార్. ప్లీజ్ రండి, మీరు రండి. సార్, ఈ సెల్ఫీ మీరే తీయాలి సార్. నేనా? ఓ షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, ఓకే ఓకే. మీ చెక్ సార్, మీ పెన్ డ్రైవ్. ఓ థ్యాంక్ యూ. వెళ్ళొస్తాం సార్. వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పెన్ డ్రైవ్ చూడండి, మళ్ళీ కాల్ చేస్తాను. హలో. వీడియో చూసారనుకుంటా వర్మ గారు. ఈ విషయాన్ని నేను ఇక్కడితో మర్చిపోతాను, మీరు మర్చిపోండి. అన్నట్టు ఒక చిన్న సజెషన్. ఈసారి ట్రై చేస్తే, చెయ్యాల్సి వస్తే కాస్త వెనక ముందు చూసుకుని ప్లాన్ చేసుకోండి. గుడ్ లక్ అండ్ గుడ్ బై. హలో హలో.
గుడ్. థ్యాంక్స్. హలో వర్మ గారు, ఐఎమ్ లక్ష్మణ్ రావు, సర్కిల్ ఇన్స్పెక్టర్, వైజాగ్ నుంచి వచ్చాను. హలో అండి, ప్లీజ్ కూర్చోండి. కాఫీ, టీ? నో థ్యాంక్స్, మీ వాళ్ళు ఇందాకే ఇచ్చారు. మీకు ఫోన్ చేస్తుంటే బిజీ అని వస్తుంది. సారీ టు సే వర్మ గారు. బిజినెస్ మ్యాన్ ముకుంద్ ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది. అఫ్ కోర్స్, ఇద్దరం సేమ్ బిజినెస్లో ఉన్నాం కదా. తను కొన్ని రోజులుగా మిస్ అయిన సంగతి కూడా మీకు తెలిసే ఉంటుంది. అవును, మీడియాలో, పేపర్లో, టీవీ న్యూస్లో చూశాను. ముకుంద్ మిస్సింగ్ కేసులో మీ మీద కంప్లైంట్ ఫైల్ అయింది. వాట్? నా మీద కంప్లైంట్ చేశారా? ఎవరు కంప్లైంట్ చేసింది? కృష్ణవేణి గారు. ఏమంటున్నారు మీరు? కృష్ణవేణి నా మీద కంప్లైంట్ చేసిందా? తను నా వైఫ్. షీస్ మై వైఫ్. అఫ్ కోర్స్ వర్మ గారు, కంప్లీట్ చేయగానే మా స్టైల్లో వైజాగ్ రప్పించేవాడిని. పెద్ద మనిషిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పాస్పోర్ట్ మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అండ్ మా ఎంక్వైరీకి సహకరిస్తారని ఆశిస్తున్నాను. పాస్పోర్ట్ ఇవ్వు. సరే అన్నయ్య. వర్మ గారు, ముకుంద్ మిస్ అయిన రోజు మీరు వైజాగ్లోనే ఉన్నారా? ఓ టెండర్ కోసం వచ్చాను. ఓకే. ముకుంద్ కూడా అదే టెండర్ కోసం వచ్చాడంట కదా? ఎస్. మీతో పాటు వైజాగ్ ఎవరెవరు వచ్చారు? ఐ మీన్ మీ అసిస్టెంట్, మీ పిఏ, ఇలా. అప్పుడు నాతో పాటు నేను, నా సిస్టర్ ఇద్దరు వచ్చాం. అన్నయ్య, మేడం,
మీ పేరు? యామిని. ఏం పేరు? ఆ, యామిని అండి. యామిని గారు, మీరు కూడా వర్మ గారితో వైజాగ్ రావాల్సి ఉంటుంది. తనెవరు? మై డాటర్ రక్షిత. నీ వైఫ్ కృష్ణవేణికి ఇంత పెద్ద డాక్టరా? తను నా మొదటి వైఫ్ కూతురు. ఓహో, కృష్ణవేణి గారు మీ రెండో వైఫా? మరి మీ మొదటి వైఫ్ ఎక్కడుంటారు? వాళ్ళు విడిపోయి చాలా ఏళ్లైంది సార్. ఐసి. ఆవిడ పేరు? లేక, ఒకప్పటి హీరోయిన్. ఓ, క్వైట్ ఇంట్రెస్టింగ్. ఈ ఇంట్లో మీ ముగ్గురేనా, ఇంకా ఎవరైనా ఉంటారా? నేను, కృష్ణవేణి, రక్షిత, యామిని, ఇంకా సర్వెంట్స్. గుడ్ టేస్ట్. హౌస్ చాలా బాగుంది. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మీరు వైజాగ్ వచ్చాక మిగిలిన డీటెయిల్స్ డీటెయిల్డ్గా చెప్దురు కానీ. సారీ, మీరు ఇబ్బంది పడినా తప్పదు. ఇవన్నీ మా డ్యూటీలో ఒక భాగం. సార్, ప్లీజ్ కోఆపరేట్. వచ్చేటప్పుడు మీరు వైజాగ్లో స్టే చేసిన హోటల్ బిల్స్, రిసిప్ట్స్, ట్రావెలింగ్ టికెట్స్ అన్నీ తీసుకొని రండి. కృష్ణవేణి గారికి ఎందుకు డౌట్ వచ్చిందో తెలియదు కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ వర్మ. థ్యాంక్ యూ. ఇక నేను బయలుదేరుతాను. మంచిదే. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? కృష్ణవేణి నీ మీద కంప్లైంట్ చేయడం ఏంటి? చిచ్చి, తనకి నువ్విచ్చిన స్థానం ఏంటి? తను నీకిచ్చిన గౌరవం ఏంటి? తనను దేవత దేవత అన్నవే, చూసావుగా, తను దేవత కాదు అని అసలు స్వరూపాన్ని బయట పెట్టింది. మీ వైఫ్ మీ మీద కంప్లైంట్ చేస్తే ఇక ప్రపంచం ఏమనుకుంటుందన్నయ్యా? నీ గౌరవం ఏమవుతుంది? డాడ్, ప్రతి విషయంలో మీరు కృష్ణవేణిని వెనకేసుకొచ్చారు. ఇప్పుడు తానే మీ మీద కంప్లైంట్ చేసింది. ముకుంద్ సార్ ఏమయ్యారో తెలీదు, ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. మీరు కోట్లు పెట్టి కొనుక్కున్న కృష్ణవేణి మిమ్మల్ని అవమానిస్తుందంటే ఏం జరుగుతోంది డాడ్? నాగమ్మదేవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ ఇలాగే మాట్లాడితే నేను ఒప్పుకోలేదు. కానీ ఈరోజు పోలీసులు ఇంట్లోకి వచ్చారంటే మీ నేము ఫేము ఏమవుతుందో ఆలోచించండి డాడ్. రక్షిత, ఏంటమ్మా? అత్తయ్య, ప్లీజ్ మీరు ఇందులో కలుగు చేసుకోవద్దు. డాడ్, అసలు ఏం జరుగుతుంది? డాడ్, మీ కూతురుగా ఒక్క ప్రశ్న, ఒకే ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చేయండి. డాడ్, ముకుంద్ గారి మిస్సింగ్ విషయంలో మీకేమైనా ప్రమేయం ఉందా? కొన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్పాలమ్మా.
నమస్తే సార్. నమస్తే సార్. అన్ని సంతకాలు కరెక్ట్గా తీసుకున్నారా? కరెక్ట్గానే తీసుకున్నాం సార్. అన్ని షేర్ ట్రాన్స్ఫరింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం లీగల్గా జరిగింది సార్. గుడ్, వెరీ గుడ్. మరి రేపు నాతో బలవంతంగా షేర్స్ రాయించుకున్నారని రివర్స్ అయితే? ఆ ఛాన్స్ వర్మ గారికి లేదు సార్. అన్ని లీగల్గా ప్రోపామ్స్ ప్రకారంగా కంపెనీ యాక్ట్ ప్రకారంగా తన ఇష్టపూర్వకంగా సంపూర్ణ ఆరోగ్యంతో కాన్స్టెంట్తో ఇస్తున్నట్టు మేము సంతకాలు తీసుకున్నాం సార్. తను షేర్స్ అమ్మినందుకు మనం నామినల్గా చెక్కు కూడా ఇచ్చాం సార్. ఎక్కడా మనం ఇల్లీగల్గా వెళ్ళలేదు సార్. వీడియో కూడా షూట్ చేసాం సార్. అది కూడా మనకు ప్లస్ అవుతుంది సార్. గుడ్. చూడండి సార్. Yeah. వరుదిని, డాడీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. ఏదేమైనా నీది మాస్టర్ బ్రెయిన్ రిషి. ఎక్కడా లీగల్ గా దొరకకుండా మొత్తం మీద షేర్స్ రాయించుకున్నావు. ఏం చేసినా చేతికి మట్టంటకుండా పని చేయడమే ఈ ఋషి స్టైల్ ఆంటీ. ఇంతకీ ఆ షేర్స్ ఎవరికి రాసిచ్చినట్టు? ఏ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినట్టు? అవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళాయో ప్రస్తుతానికి సస్పెన్స్. మీరేం టెన్షన్ పడకండి. అబ్బే మాకేం టెన్షన్ లేదు. మనం కలిసాం కదా, ఇంకేం టెన్షన్? ఒక ఇద్దరు మంచి వాళ్ళు కలిస్తే అందులో విశేషం ఏమి ఉండదు. మనలాంటి బ్రెయిన్స్ కలిస్తే బోల్డ్ అంత విశేషం. పైగా ఇలాంటి అద్భుతాలు ఇంకెన్నో చేయొచ్చు. ఏమంటావు వరుదిని? అవునవును, వెల్ సెడ్ రిషి. వరుదిని నన్ను నమ్ముతోందా? ఇది అసలే మామూలు ఆడది కూడా కాదు. రిషిని మనం ఎంతవరకు నమ్మొచ్చు? నమ్మినట్టు నటించడమే ప్రస్తుతానికి నాకు సేఫ్ గేమ్. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను బాబు. చూడముచ్చటగా ఉన్నారు. అందానికి అందం ఉంది, అదిరిపోయి తెలివితేటలున్నాయి. నువ్వు సూపర్ బాబు. థ్యాంక్ యూ ఆంటీ. మరి నేను వెళ్తాను. అయ్యో వెళ్ళొస్తాను అనాలి బాబు. అయినా ఇంట్లో బిర్యానీ చేశాను, తినేళ్ళు బాబు. ఇంట్లో బిర్యానీ ఎప్పుడు వండారు? బెండకాయ ఫ్రై, బంగాళదుంపల కర్రీయే కదా. బిర్యానీ కోసం అన్నీ రెడీ చేశాను, మీకు తెలియదండి. పర్లేదంటీ, ఇంకోసారి తింటాను. బాయ్ బాయ్ వరుదిని. బాయ్ రిషి. బాయ్ అంకిల్. బాయ్ ఆంటీ. ఓకే బాయ్. నువ్వు చెప్పు, నా కొడుకుని ఏం చేశావు?